మన ఆంధ్రాలో మహిళలందరికీ ఫ్రీ బస్ అనే స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. నేను నిన్న రాజమండ్రి వెళ్ళడానికి చెముళ్లంక గ్రామంలో గాంధీనగర్ బస్ స్టాప్లో 3 బస్సులు ఆపాను. కానీ బస్సెస్ ఆగలేదు. బస్ ముందు ఏమైనా హెవీ వెహికల్స్ వెళ్తున్నాయంటే లేదు. నేను కనిపించకపోవడానికి నా ముందు ఏమైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంటే లేదు. ఒకవేళ బస్సులో ఏమైనా క్రౌడ్ ఎక్కువగా ఉందంటే అది కూడా లేదు. నేను చెయ్యి పెట్టి బస్సు ఆపితే వాళ్ళు నన్ను చూస్తూ జాలీగా వెళ్ళిపోయారు, కానీ బస్సు ఆపలేదు. 4వ బస్సు కూడా డివైడర్ పక్క నుంచే వెళ్తుంది. నేను వీడియో తీస్తున్నట్టు యాక్ట్ చేశాను. అది డ్రైవర్ చూసి బస్సు స్టేజ్ కంటే కొంచెం దూరంలో ఆపారు. 80% డ్రైవర్స్ అంటే కండక్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నా టికెట్ మనీ ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది. సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ చెప్పారు కదా, వాళ్ళు భరిస్తారు. మీరు ఏ మహిళ అయినా రోడ్డుపై బస్సు ఆపితే మీరు బస్సు ఆపి బస్సు ఎక్కించుకొని తీసుకెళ్లడమే మీ డ్యూటీ. ఈ స్కీమ్ పెట్టేప్పటి నుంచి లేడీస్ ఫ్రీ టికెట్ అని చెప్పి చాలా చులకలుగా చూస్తున్నారు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. చాలా మంది మహిళలు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లేదంటే ఒకసారి సర్వే చేస్తే ఈ పాయింట్పై మీకు తెలుస్తుంది. ఊరికే పని పాట లేకుండా అక్కడికిక్కడికి ఊర్లు తిరిగే వాళ్ళు ఓన్లీ 10% ఉంటారు. రిమైనింగ్ 90% కూడా జాబ్, కాలేజ్, ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్, హాస్పిటల్, ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వెళ్తారు. మెయిన్లీ ఆర్టీసీని ఎన్నుకునేది ఎందుకంటే 1 సేఫ్టీ, భద్రత, 2 కంఫర్ట్, సౌకర్యం. సో రెస్పెక్ట్ టు ఎవ్రీ ఉమెన్. ఎవరైనా సరే ఏ స్టేజ్ దగ్గరైనా బస్సు ఆపితే బస్సు మీరు ఆపి ఎక్కించుకోండి. దట్స్ ఇట్.